హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా పోటీ పడే జాతీయ స్థాయి జీమెయిన్ 2024కి ఎలా సిద్ధపడాలి, దానికి సంబంధించి అంటే ఎలాంటి ప్రిపరేషన్ కానీ, ఎలాంటి టిప్స్ కానీ, ఎలాంటి సలహాలు ఇస్తే మనతో నివృత్తి చేయడానికి శ్రీ చైతన్య డీన్ శంకర్రావు గారు ఉన్నారు. ఇక అదేవిధంగా పక్కాగా ప్లాన్ చేస్తే సీట్ పక్కానా, ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. ముఖ్యంగా దీని గురించి మనం బోల్డ్ అని అనుమానాలని, సందేహాలని అన్నిటినీ నివృత్తి పరచడానికి మనతో ఉన్నారు శంకర్రావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మామూలుగా ఈ జీమెయిన్ పరీక్ష అనేది కరెక్ట్గా ఎప్పుడు నిర్వహిస్తారు? ఇక అదేవిధంగా ఎన్నిసార్లు నిర్వహిస్తారంటారు? జేఈ మెయిన్ పరీక్ష అనేది గతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించేవారు. సో తర్వాత గవర్నమెంట్ ఎన్టీఏ అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసిన తర్వాత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తున్నారు. అంటే బెస్ట్ ఆఫ్ ద 2 చాయిస్ చిల్డ్రన్కి ఇచ్చారనమాట. అంటే ఒక్కసారి 2 సంవత్సరాల ప్రిపరేషన్తో లక్షల మందితో పోటీ పడుతూ ఉన్నారు విద్యార్థులంతా. సో ఒకసారి వాళ్ళు ఈ 2 సంవత్సరాల ప్రిపరేషన్తో ఎగ్జామ్లో సరిగా చేయలేకపోతే డిప్రెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ విద్యార్థులందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 2 సార్లు దీన్ని నిర్వహిస్తున్నారు. ఫస్ట్ టైము జనవరి ఎండింగ్లో నిర్వహిస్తారు, తర్వాత ఏప్రిల్ ఎండింగ్లో నిర్వహిస్తారు. ఈ జనవరి టెస్ట్, ఏప్రిల్ టెస్ట్ రెండూ కూడా సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ మీదే ఉంటుంది. 2 టైమ్స్ రాయొచ్చు అనమాట. ఈ రెండిట్లో బెస్ట్ ఆఫ్ ద 2 మార్క్స్ని ఫైనల్ రిజల్ట్గా కన్సిడర్ చేయడానికి జరుగుతుంది. అంటే ఒక పరీక్షలో స్టూడెంట్ బాగా రాయలేకపోతే మళ్ళీ ఛాన్స్ తీసుకొని ఇంకొకసారి బెటర్గా రాయటానికి లేదా ప్రీవియస్గా వచ్చిన మార్కుల్ని బెటర్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారనమాట. గతంలో ఎప్పుడు మనకి ఏ రకమైన ఎంట్రన్స్కి ఇటువంటి అవకాశం లేదు. విద్యార్థులకి మొట్టమొదటిసారిగా మనకి ఏ ఎంట్రన్స్కి లేని అవకాశం జేఈ మెయిన్లో గవర్నమెంట్ కల్పించారు. దీనికి తప్ప ఇంకా దేనికి కూడా రెండో ఛాన్స్ లేదు. మళ్ళీ జేఈ మెయిన్కి మాత్రమే గవర్నమెంట్ 2 ఛాన్సులు ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే సార్, పిల్లలకి ఒత్తిడి ఎక్కువైందనే చెప్పుకోవాలి. డెఫినెట్గా ఆ తర్వాత పరీక్ష హాల్లో అడుగు పెడితే ఫస్ట్ వాళ్ళు ఒకలాంటి భయానికి, ఆందోళనకు గురైపోయే ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ అవకాశాన్ని, అంటే ఫస్ట్ టైం రాసేటప్పుడు ఆ ఒత్తిడి వల్ల సరిగా పెర్ఫామ్ చేయలేని విద్యార్థులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్, కెరీర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడి వల్ల సరిగా పెర్ఫామ్ చేయలేకపోతే, అంటే నాలెడ్జ్ ఉన్నప్పటికీ, వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎగ్జామినేషన్ ఫియర్ వల్ల కానివ్వండి, ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 3 అవర్స్ టైంలో సరిగా పెర్ఫామ్ చేయలేకపోతే మళ్ళీ ఒక ఛాన్స్ కోసమే ఇయర్కి 2 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. కోవిడ్ టైంలో కొంచెం ఇది డిలే అయిందండి. అంటే జనవరి, ఏప్రిల్ అనేది రెగ్యులర్ షెడ్యూల్. కోవిడ్ టైంలో అది కొంచెం డీవియేట్ అయింది. కానీ గత సంవత్సరం నుంచి మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేశారు. జనవరి ఎండింగ్లో ఉంటుంది, అట్లానే మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్లో ఉంటుంది అనమాట. సంవత్సరానికి 2 సార్లు పరీక్ష రాయొచ్చు అందరూ కూడా. జనవరి ఎండింగ్ అండ్ ఏప్రిల్ ఎండింగ్. సార్, మామూలుగా చూసుకుంటే ఈ జీమెయిన్ పరీక్షలకి సుమారుగా ఎంతమంది పోటీ చేస్తూ ఉండొచ్చు? అదే అండి, స్టార్టింగ్లో మనం అనుకున్నట్టుగా సుమారుగా అంటే సంవత్సరం అది కొంచెం డీవియేట్ అవుతూ ఉందండి. ఒకేసారి నిర్వహించినప్పుడు సుమారుగా ఒక 14-15 లక్షల మంది ఒకేసారి రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 సార్లు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో కొంతమంది 2 సార్లు రాస్తున్నారు, కొంతమంది ఓన్లీ 1 టైమే రాస్తున్నారు. 1 టైం రాసి రెండోసారి స్కిప్ చేసేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా చూస్తే 12-13 లక్షల మంది రాస్తూ ఉన్నారు 2 కలుపుకుంటే. అదే లాస్ట్ ఇయర్ అంటే 2023 స్టాటిస్టిక్స్ తీసుకుంటే జనవరిలో సుమారుగా 9.5 లక్షల మంది అపియర్ అయ్యారు. అదే ఏప్రిల్కి వచ్చేసరికి ఒక 8,80,000 మంది రాశారనమాట. దీంట్లో రిపీటర్స్ ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక 12 లక్షల మంది రాస్తున్నారు సుమారుగా. 12 లక్షల మంది దాకా రాస్తున్నారండి. అంటే బాగానే ఉంది అనే చెప్పుకోవాలి. పోటీ అయితే చాలా, అంటే నంబర్ చూస్తే పోటీ చాలా ఎక్కువ ఉంది అనిపిస్తుందండి. అట్లానే స్టూడెంట్స్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే పోటీ పడే రాసే ప్రతి ఒక్కళ్ళు కాంపిటేటర్స్ కాదు. అందులో కాంపిటేటివ్గా ఆ సీట్ కోసం పోటీ పడే వాళ్ళ పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. కాబట్టి నంబర్ చూసి స్టూడెంట్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ కూడా ఇది 12-14 లక్షల మంది రాస్తున్నారు కాబట్టి సీటు వస్తుందో రాదని కంగారు పడి డిప్రెస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఫస్ట్ ఈ ఫిగర్ని చూసే భయపడతారు. అది మెయిన్గా అదేనండి, అది కొంచెం మెయిన్. అది చాలా మందికి అది ఒక అలార్మింగ్గా ఉంటుంది. అంటే ఇంతమంది రాస్తే మనకు వస్తుందా సీటు అని ప్రిపరేషన్ లేకుండా పోటీకి వెళ్లకుండానే వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని
అందరి విద్యార్థులకి తల్లిదండ్రులకి చెప్పేది ఒకటేనండి, Hmm. నంబర్ చూసి భయపడొద్దు. ఎందుకంటే సీరియస్గా తీసుకొని వాటిల్లో సీట్ తెచ్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నంబరు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి చదువుతారో జేఈ మెయిన్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, Hmm. సీట్ తెచ్చుకోవాలి అనే ఒక కమిటెడ్గా స్కూల్ లెవెల్ నుంచి దాన్ని టార్గెట్ పెట్టుకొని గోల్ పెట్టుకొని చదివే పిల్లలందరూ కూడా ఎటువంటి భయపడాల్సిన పని లేదు, డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు, Correct. టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన లేదు. Hmm. వాళ్ళ ప్రిపరేషన్ యాజ్ యూజువల్గా చేస్తే ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు. సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ జేఈ మెయిన్ పరీక్ష ద్వారా ఏ కాలేజ్లో చేరొచ్చు అంటారు స్టూడెంట్? ఇక అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఈ జేఈ మెయిన్ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ సీట్ అనేది భారీగా చేరతాయంటారా? అంటే దీంట్లో మెయిన్గా దానికి కూడా చాలామందికి అవగాహన లేదండి. అసలు మన పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ చూస్తే వీళ్ళకి ఎంసెట్ అనేది ఉంది ఆప్షను, తర్వాత జేఈ మెయిన్ ఉంది. ఎంసెట్ ఏమో స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ టెస్ట్, ఇది జేఈ మెయిన్ అనేది ఆల్ ఇండియా టెస్ట్. అంటే ఏది మనం ప్రిపేర్ అవ్వాలి అంటే జేఈ మెయిన్ రాయాలా, లేదా ఎంసెట్ ద్వారా మనకు సరిపోతుందా, లేదా జేఈ మెయిన్ రాస్తే వచ్చే ఉపయోగం ఏంటి? అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పేరెంట్ స్టూడెంట్ మైండ్ సెట్, మనం బయటికి వెళ్ళి చదువుకోము, ఓన్లీ మన స్టేట్లో మాత్రమే చదువుకుంటాం, కాబట్టి మనకి జేఈ మెయిన్ అవసరం లేదు. వాళ్ళు నిజంగా టాలెంట్ ఉన్నా అలా ఆ మైండ్ సెట్తో చాలామంది పూర్తిగా ప్రిపేర్ అవ్వరు. దానికి ఏదో నామకే వస్తే రాస్తారన్నట్టుగా ఉంటుంది. కానీ అది యాక్చువల్గా చెప్పాలంటే జేఈ మెయిన్ అనేది ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల కోసం అడ్మిషన్ టెస్ట్. అంటే మన ప్రతి స్టేట్లో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎన్ఐటి ప్రతి స్టేట్కి ఒకటి ఉంటుంది. మన తెలంగాణ స్టేట్లో వరంగల్లో ఉంది, అలానే ఆంధ్రాలో చూసుకుంటే మంగళగిరి మన తాడేపల్లిగూడెంలో ఉందండి. సో అట్లా ప్రతి స్టేట్కి ఒక ఎన్ఐటి ఉంటుంది. అట్లానే మన దేశవ్యాప్తంగా ఒక 15-20 దాకా ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. సో ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. సో అలాంటి ట్రిపుల్ ఐటీలు, జేఈ మెయిన్, ఇవి కాకుండా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా జేఈ మెయిన్ బేస్డ్గా అడ్మిషన్స్ కల్పిస్తాయి. కాబట్టి డెఫినెట్గా జేఈ మెయిన్ ఎగ్జామ్ రాయటం అనేది స్టూడెంట్కి అడ్వాంటేజే. అట్లానే చాలామంది ఏంటంటే జేఈ మెయిన్ ప్రిపేర్ అయితే ఎంసెట్కి పనికిరాదేమో, ఎంసెట్కి వేరే ఉంటుందేమో, అంటే రెండిటికి ప్యాటర్న్ వేరైనప్పటికీ కూడా జేఈ మెయిన్ అనేది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జాము, దాంట్లో పేపరు క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దాని ప్రిపరేషను ఎంసెట్కి కూడా ఉపయోగపడుతుంది. సో ఆల్ ఇండియా లెవెల్లో మన మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో అంటే ఐఐటీలు కాకుండా ఎన్ఐటీలు అండ్ ట్రిపుల్ ఐటీలు డీమ్డ్ యూనివర్సిటీస్లో మంచి వాటిల్లో సీట్ తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ళు జేఈ మెయిన్ రాయాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు మరి చూసుకుంటే ఈ జేఈ మెయిన్లో ఎన్ని మార్కులు వస్తే వీళ్ళు అడ్వాన్స్కి క్వాలిఫైడ్ అవుతారు? సో ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది 2 పర్పస్లో స్టూడెంట్స్ రాస్తారండి. ఒకటి ఓన్లీ జేఈ మెయిన్తో ఆపేస్తారు, దాని మీద ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో సీట్ చేరడం కోసం వాళ్ళ టార్గెట్ అదే. కొంతమంది ఏంటంటే మన ఐఐటీలో చదవాలి ఇంజనీరింగ్ అనేది వాళ్ళ గోలు. సో ఐఐటీలో చదవాలి అంటే ఐఐటీ ఎంట్రన్స్ రాయాలి అంటే దానికి జేఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ అంటాం, దానికి ఇది క్వాలిఫైయింగ్ ఎంట్రన్స్. అంటే జేఈ మెయిన్ ఎంట్రన్స్ రాసి దీంట్లో క్వాలిఫై అయితేనే జేఈ అడ్వాన్స్ అనే ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి 2 పర్పస్లో స్టూడెంట్స్ రాస్తారు. కొంతమంది ఓన్లీ మెయిన్సే వాళ్ళ టార్గెట్, అంటే మెయిన్స్ ద్వారా ఐఐటీల్లో కాకుండా ఎన్ఐటీల్లో కానీ ట్రిపుల్ ఐటీల్లో కానీ డీమ్డ్ యూనివర్సిటీల్లో కానీ స్టేట్ లెవెల్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరటం అనేది వాళ్ళ టార్గెట్. అంటే ఐఐటీ వద్దు అనుకొని ఓన్లీ అంతవరకే కన్ఫైన్ అయి ప్రిపేర్ అవుతారు. రెండోది ఐఐటీ టార్గెట్గా చదివేవాళ్ళు. ఐఐటీ టార్గెట్ వాళ్ళకి 2 చదవాలి, అడ్వాన్స్ ఎగ్జామ్ వేరే ఉంటుంది, మెయిన్స్ వేరే ఉంటుంది. కాకపోతే ముందు అడ్వాన్స్ రాయాలి అంటే మెయిన్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మెయిన్స్లో క్వాలిఫై అయితేనే అడ్వాన్స్లో రాయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. మళ్ళీ అడ్వాన్స్లో రాసిన తర్వాత దాని మెరిట్ని బట్టి సీట్ రావటమా లేకపోవటం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలు చూసుకుంటే సార్ ఈ మెయిన్ పరీక్షలు అనేది ఇండియా వైడ్ జరుగుతూనే ఉంటుంది. అంటే మన తెలుగు వాళ్ళ ఇండియా స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళది సత్తా ఎంత మాత్రం ఉందంటారు? సో ఆ విషయంలో డెఫినెట్గా తెలుగు విద్యార్థులు పర్టికులర్ ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థులు అద్భుతంగా చేస్తున్నారండి. ఆల్ ఇండియా ఎగ్జామ్లో తెలుగు పిల్లల పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే రీసెంట్గా మనం 2023 తీసుకుంటే ఆల్ ఇండియాలో జేఈ మెయిన్ ఫస్ట్ ర్యాంకర్ మన తెలుగు స్టూడెంటేనండి. సో 100కి 100% మార్క్స్ స్కోర్ చేసి ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే నాట్ ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ అండి, టాప్ 10లో ఎక్కువ ర్యాంకులు తెలుగు స్టూడెంట్స్కి వస్తున్నాయి, టాప్ 100లో టాప్ 1000లో చూసుకున్నా, అలానే అడ్వాన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యే పర్సంటేజ్ తీసుకున్నా, అంటే రాసిన వాళ్ళ క్వాలిఫై అయిన వాళ్ళ పర్సంటేజ్ తీసుకున్న తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి డెఫినెట్గా తెలుగు వాళ్ళు మన ఇది ఆల్ ఇండియా ఎగ్జాము, మనం వాళ్ళతో పోటీ పడలేము అని భయపడాల్సిన అవసరం లేదండి.
ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదండి, గత 7-8 సంవత్సరాలుగా చూస్తుంటే జేఈ మెయిన్లో ఎప్పుడు కూడా టాప్ 10లో 3-4 మినిమం తెలుగు స్టూడెంట్స్ వాళ్ళే. ఉంటున్నారు. ఫస్ట్ ర్యాంక్ చాలాసార్లు తెలుగు విద్యార్థులకు వచ్చినాయండి జేఈ మెయిన్లో. సో గర్వించదగ్గ విషయం. చాలా తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం అండి అది. సో ఇయర్ అయితే మనకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు 300 అవుట్ ఆఫ్ 300 మార్క్స్తో మన తెలుగు స్టూడెంట్కి వచ్చిందనమాట. సో మీరు అన్నట్లు ఏంటంటే ఎవరు ఏ మాత్రం భయపడకుండా మనం భయపడాల్సిన అవసరం చక్కగా లేదండి, దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసుకోవచ్చు. అందరూ ఎందుకంటే మనకి మంచి కోచింగ్ కరెక్ట్. ఫెసిలిటీస్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి కాలేజీలు ఉన్నాయి, కోచింగ్ వ్యవస్థ ఉంది కాబట్టి సో తెలుగు స్టూడెంట్స్ అందరూ ధైర్యంగా కాన్ఫిడెంట్గా జేఈ మెయిన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు, వాళ్ళు కావాల్సిన ఇన్స్టిట్యూట్లో చేరవచ్చు అనమాట. సూపర్ సార్. మరి సిలబస్ పరంగా మనం చూసుకుంటే ఈ సిలబస్ ప్రామాణికంగా అంటే ఎలా తీసుకుంటారు, ఆ సిలబస్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందంటారు? ఇది కూడా ఒక చాలా మందికి ఉన్న డౌట్ అండి. జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్. మన స్టేట్ సిలబస్ వేరు, ఆల్ ఇండియా సిలబస్ వేరు. కాబట్టి మనం స్టేట్ సిలబస్లో ప్రిపేర్ అయితే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్కి మనం పోటీ పడలేమేమో అనే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ చాలామంది తెలుగు విద్యార్థుల్లో ఉంది. సో దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది సిబిఎస్ఈ సిలబస్ మీద బేస్ అయి కండక్ట్ చేస్తారు. అంటే ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్గా తీసుకుంటారు. మన స్టేట్లో ఎక్కువ మంది విద్యార్థులు చదివేది స్టేట్ సిలబస్. సిబిఎస్ఈ ద్వారా 11th 12th చదివే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ మనం 90% స్టేట్ బోర్డ్ సిలబస్సే రాస్తారు. ఇక్కడ మన లోకల్ ఎగ్జామ్సే +1 +2కి లోకల్ ఎగ్జామ్సే రాస్తారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఎలా ఉందంటే అండి, వాళ్ళు లోకల్గా సిబిఎస్ఈ ప్యాటర్నే ఫాలో అయిపోతారు. వాళ్ళ స్టేట్లో కూడా వాళ్ళ స్టేట్కి సెపరేట్ కాకుండా సిబిఎస్ఈ బుక్స్నే వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్సే రాస్తారనమాట. సో అలా కొన్ని స్టేట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇంకా సెపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. కానీ మన విద్యార్థులకి ఏంటంటే స్టేట్ సిలబస్లో ప్రిపేర్ అయ్యి స్టేట్ సిలబస్లోనే +1 +2 ఎగ్జామ్స్ రాస్తారు. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సిలబస్సు ఆ సిబిఎస్ఈ సిలబస్తో పోల్చుకుంటే డెఫినెట్గా కొంచెం పై స్థాయిలోనే ఉంది. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటే రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. మన సిబిఎస్ఈ వాళ్ళు ప్రిఫర్ చేసిన ఎన్సీఆర్టీ బుక్స్నే మన స్టేట్లో కూడా వాడుతున్నారు, ఇంటర్మీడియట్ సిలబస్ కూడా వాడుతున్నారు. కానీ మ్యాథమెటిక్స్ పరంగా వచ్చేసరికి డెఫినెట్గా మన స్టూడెంట్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న సిబిఎస్ఈ సిలబస్ కంటే మన స్టేట్ సిలబస్లో మ్యాథ్స్ స్టాండర్డ్ ఎక్కువగా ఉంది. కాబట్టి డెఫినెట్గా మన స్టూడెంట్స్కి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్లే మనకు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంక్ రావటం కానీ, టాప్ 10లో కానీ, టాప్ 100లో కానీ చూస్తే మన పిల్లలు ఎక్కువ పెర్ఫామ్ చేయడానికి కారణం మ్యాథమెటిక్స్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట అండి. సో అందువల్ల సిలబస్ ఆల్ ఇండియా లెవెల్లో అని చెప్పి ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన స్టేట్ స్టూడెంట్స్ డెఫినెట్గా జేఈ మెయిన్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్లో ఉన్నారు కాబట్టి కాన్ఫిడెంట్గా స్టేట్ సిలబస్ని తీసుకొని జేఈ మెయిన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చండి. ఇప్పుడు చూసుకుంటే సార్, ఈ జేఈ మెయిన్ పరీక్షను ప్రతి సంవత్సరం 2 సార్లు రాయాలి అని ఉంది. అంటే ఇందాక మీరు అన్నట్టు కొందరు ఒకసారి రాస్తారు, ఇంకోసారి రాయరంటారు. అంటే ఇది తప్పనిసరిగా ప్రతి విద్యార్థి 2 సార్లు రాయాలా? దాన్ని ర్యాంక్ పరంగా ఎలా నిర్ధారిస్తారు? అవును, ఇది కూడా మంచి క్వశ్చన్. చాలామంది విద్యార్థులకు ఉన్న ఒక మిస్కమ్యూనికేషన్ అది. అంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 సార్లు రాస్తేనే మనకి ఎగ్జామ్లో కన్సిడర్ చేస్తారేమో, మెరిట్ లిస్ట్లో ర్యాంక్లో కన్సిడర్ చేస్తారేమో అనుకుంటారా? అలా ఏం లేదండి. అంటే ఫస్ట్ టైం రాసిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్తో వాళ్ళు సాటిస్ఫై అయ్యారనుకోండి. సపోజ్ 300 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది, దాంట్లో వాళ్ళకి ఒక 250 వస్తాయని నమ్మకం ఉందనుకోండి. సో 250 వచ్చినప్పుడు నెక్స్ట్ టైం రాయొచ్చు, రాయకపోవచ్చు. కంపల్సరిగా 2 టైమ్స్ రాయాలి అనే నిబంధన అయితే లేదండి. వాళ్ళు 2 సార్లు రాయొచ్చు, ఏదో ఒకసారి కూడా రాయొచ్చు. అంటే ఓన్లీ జనవరి ఎగ్జామ్ రాయొచ్చు, లేదా ఓన్లీ ఏప్రిల్ రాయొచ్చు. అంటే జనవరి రాసిన వాళ్ళకే ఏప్రిల్లో అవకాశం ఉంటుందనేది కూడా లేదండి. జనవరిలో రాయకుండా కొత్తగా ఏప్రిల్లో కూడా రాయొచ్చు అనమాట. అలానే 2 సార్లు రాయొచ్చు, లేదా ఓన్లీ జనవరి ఎగ్జామ్ రాసేసి ఏప్రిల్ వదిలేసేయచ్చు. అప్లై చేసి వదిలేయచ్చు, అప్లై చేయకుండా కూడా ఎగ్జామ్ రాయకుండా ఉండొచ్చండి. 2 రాసిన వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ద 2 తీసుకుంటారు. అంటే జనవరిలో రాసినప్పుడు 300కి 200 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అదే ఏప్రిల్లో రాసినప్పుడు 300కి 250 వచ్చినాయి అనుకోండి. సో ఈ 250నే హైయెస్ట్ కాబట్టి దీన్నే ఫైనల్ కౌంట్ కింద తీసుకుంటారు, బెస్ట్ ఆఫ్ ద 2 కాబట్టి. అదే ఒకవేళ ఫస్ట్ టైం రాసినప్పుడు 200 వచ్చినాయి, రెండోసారి పేపర్ డిఫికల్ట్గా ఉండి 150 వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ టైం రాసిన 200ని ఫైనల్ స్కోర్ కింద తీసుకుంటారు. లేదు 2 సార్లు రాయలేదు, ఒకేసారి రాస్తే ఇంకా అదే స్కోర్ని ఫైనల్గా తీసుకుంటారు. సార్ మరి ఇప్పుడు ఈ జేఈ పరీక్షలు చూసుకుంటే కన్నా అంటే ప్రశ్నలు ఎలా ఉంటాయి సార్? అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందా? జేఈ మెయిన్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది
ఎన్సీఆర్టీ సిలబస్ మీద బేస్ అయి ఉందన్నాం. ఇది ఐఐటి అడ్వాన్స్కి కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం మనం ఇందాక. సో కాబట్టి డెఫినెట్గా జేఈ మెయిన్ ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది కొంచెం హై లెవెల్లోనే ఉంటుంది, డిఫికల్ట్గానే ఉంటుంది. అయితే డిఫికల్ట్గా ఉంటుందని మనం భయపడాల్సిన అవసరం కూడా లేదండి. అంటే పేపర్లో వచ్చే అన్ని క్వశ్చన్లు డిఫికల్ట్గా ఉండవు. సో దాంట్లో కొంత పర్సంటేజీ మెరిట్ని డిసైడ్ చేయాలనే ఉద్దేశంతో కొంత డిఫికల్టీనెస్తో ఇస్తారు. కాబట్టి ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ అనేవాడు ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా వదిలేసినా కూడా వాడికి కావాల్సిన ర్యాంకు సీటు తెచ్చుకోవచ్చు. ఇక ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఆ మెరిట్లో మనం డిమార్గేజ్ చేయడానికి, అంటే ఎవరు టాపరు, ఎవరు నెక్స్ట్, ఎవరు ఐఐటికి క్వాలిఫై అవుతారు అది డిసైడ్ చేయడానికి ఆ డిఫికల్టీనెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆ డిఫికల్ట్ అనేది మెరిట్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. కానీ యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా వాళ్ళు పేపర్లో ఒక 60-70% అటెంప్ట్ ఈజీగా చేయొచ్చు. అంటే 100% క్వశ్చన్లు కష్టంగా ఉండవండి. ఒక 25 to 30% డిఫికల్ట్గా ఉంటాయి. ఒక 40% క్వశ్చన్లు మోడరేట్గా ఉంటాయి. సో ఒక 20-25% కొంచెం ఈజీగా ఉంటాయి, అందరూ చేయగలిగేలాగా ఉంటాయి. సో ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి లెవెల్లో వాళ్ళు, కాకపోతే ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అందులో ఉన్న డిఫికల్ట్ క్వశ్చన్స్ని వీళ్ళకి రాకపోతే వదిలేయటం నేర్చుకోవాలి. అంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళ ప్రిపరేషన్ బట్టి, వాళ్ళ స్టాండర్డ్ని బట్టి, వాళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి మనం ఏ క్వశ్చన్ ఎంత లెవెల్ వరకు ఆన్సర్ చేయగలం అనేది డిసైడ్ చేసుకోవడం చాలా అది ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంటు, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఏది వదిలేయాలనేది బై ప్రాక్టీస్ వస్తుందండి. సార్ ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఏ పద్ధతిలో నిర్వహిస్తారు ఈ జీ మెయిన్ పరీక్షలు వచ్చేసి జేఈ మెయిన్ పరీక్షలు? ఇక అదేవిధంగా యాక్చువల్గా ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. అంటే ఈ రెండిట్లో ఏ దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆన్లైనా? అయితే జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది గతంలో ఓన్లీ ఆఫ్లైన్ ఉండేదండి ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ 2 అవకాశాలు ఇచ్చారు. అంటే కొంతమంది ఆన్లైన్లో రాసేవాళ్ళు, కొంతమంది ఆఫ్లైన్లో అది మన స్టూడెంట్ చాయిస్, ఆన్లైన్ రాయాలా ఆఫ్లైన్ రాయాలనేది. కాకపోతే తర్వాత ఏం చేశారంటే అండి, గత 4-5 సంవత్సరాల నుంచి కంప్లీట్ ఆన్లైన్ చేసేసారు. ఇంకా ఆఫ్లైన్ అనే అవకాశం లేదు, స్టూడెంట్కి చాయిస్ లేదు. కంపల్సరీగా జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో మాత్రమే రాయాలి 2 times. ఆఫ్లైన్ అనేది ఇప్పుడు అవకాశం లేదు, గతంలో ఉండేది. అంటే ఫస్ట్లో ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఓన్లీ ఆఫ్లైన్ ఉండేది. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అందరికీ ఒకే రోజు ఆఫ్లైన్ నిర్వహించేవాళ్ళు. కానీ తర్వాత ఏం చేశారంటే 2 అవకాశాలు ఇచ్చారు. స్టూడెంట్ కొంతమంది ఆన్లైన్లో, కొంతమంది ఆఫ్లైన్లో రాసుకోవచ్చు. సో ఆఫ్లైన్ అందరికీ ఒకే రోజు జరుగుతుంది, ఆన్లైన్ వాళ్ళకి వేరే డేట్లో జరుగుతుంది. సో 2 డిఫరెంట్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే మొత్తానికి కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. కాకపోతే ఈ ఆన్లైన్లో ఉన్న పద్ధతి ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ జరగదు. సో డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ర్యాండమ్గా అలాట్ చేస్తారు, ఈ స్టూడెంట్కి ఈ రోజు ఈ సెషన్లో ఎగ్జామ్ రాయాలి అని. సపోజ్ మనం జనవరి సెషన్ తీసుకున్నాం అనుకోండి. సో జనవరి మంత్ ఎండింగ్లో సుమారుగా ఒక 5-6 రోజులు కేటాయిస్తారు. 25, 27, 28, 29, 30 అని ఒక 5 or 6 డేట్స్ ఇస్తారు. సో ఆ డేట్స్లో ప్రతి డేట్లో మళ్ళీ మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అంటే సుమారుగా ఒక 10 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఒక్కోసారి 12 సెషన్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి. సో 10 to 12 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి సెషన్కి పేపర్ డిఫరెంట్గా వస్తుంది. అంటే ఆ సెషన్లో రాసే స్టూడెంట్స్ అందరికీ సేమ్ పేపర్ వస్తుంది. కానీ మళ్ళీ మధ్యాహ్నం ఎగ్జామ్ రాసే వాళ్ళకి డిఫరెంట్ పేపర్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రాసే వాళ్ళకి డిఫరెంట్ పేపర్, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి, అంటే ప్రతి సెషన్కి పేపర్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మరి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే డిఫరెంట్ పేపర్స్, ఒకటి ఈజీగా రావచ్చు, ఒకటి డిఫికల్ట్గా రావచ్చు, ఒకటి మోడరేట్గా రావచ్చు. మరి ఎలా స్కోర్ డిసైడ్ చేస్తారంటే దానికోసమే ఎవరికి అన్యాయం జరగకుండా ఉండటానికి నార్మలైజేషన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు. సో ఆ రోజు రాసిన డిఫికల్టీ లెవెల్ని బట్టి నార్మలైజేషన్ చేసి స్కోర్స్ని పర్సంటైల్ అనేది ఇస్తారు స్టూడెంట్కి. పర్సంటేజ్ కాకుండా పర్సంటైల్ కేటాయిస్తారు. అంటే ప్రతి సెషన్లో టాపర్కి 100% వస్తాయి. అలా అన్ని సెషన్స్లో 100% ఇస్తారనమాట. అలా దాని ద్వారా ఎవరికి కూడా ఒకవేళ పేపర్ డిఫికల్ట్గా ఉన్నా, ఈజీగా ఉన్నప్పుడు ఎక్కువ మందికి మంచి మార్కులు వస్తాయి. డిఫికల్ట్గా ఉంటే తక్కువ మందికి మంచి మార్కులు వస్తాయి. అంటే 300కి 250 వచ్చినా కూడా వాడే టాపర్ అనుకోండి, వాడికి 100% వస్తుంది డిఫికల్ట్గా ఉండి. 300కి 300 వచ్చింది అనుకోండి ఒక మోడరేట్ పేపర్లో, ఆ 300 వచ్చిన వాడికి 100% వస్తుంది. అంటే ఇక్కడ డిఫికల్ట్గా ఉండటం వల్ల 250 వచ్చినా కూడా వీడికి పర్సంటైల్ ఏమీ తగ్గదు, 100% వస్తుంది. కాబట్టి నార్మలైజేషన్ పద్ధతిలో ఏ స్టూడెంట్కి అన్యాయం జరగదండి. కాబట్టి
ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. డిఫరెంట్ సెషన్స్లో, అది జనవరి అప్పుడు డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి, ఏప్రిల్లో కూడా డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్కి మనకి ఏ డేట్ అనేది మనం చూజ్ చేసుకోలేం. మనం అప్లై చేసిన తర్వాత అక్కడ ఆ సెంటర్లో ఉన్న సెంటర్స్ అవైలబిలిటీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసిన దాన్ని బట్టి ర్యాండమ్గా వాళ్ళు పలానా డేట్ పలానా సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్ ద్వారా ఇస్తారనమాట. సార్ ఇప్పుడు ఈ జీమెయిన్ పరీక్షను అసలు ఎవరు నిర్వహిస్తారు? అంటే ఇందాక మనం అనుకున్నాము ఎగ్జామ్ అంటే ఎవరికైనా పిల్లలకి భయం ఉంటుంది, అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ జీమెయిన్ పరీక్షలు కఠినంగా ఉంటాయా, తేలికగా ఉంటాయా? ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఎన్టీఏ వాళ్ళు నిర్వహిస్తారండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని. అంటే గతంలో సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు నిర్వహించేవాళ్ళు. తర్వాత రీసెంట్గా ఈ పరీక్షలన్నిటికీ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బోర్డుని ప్రవేశపెట్టింది, ఎన్టీఏ అని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వాళ్ళు ఈ బైపీసీకి సంబంధించి నీట్ ఎగ్జామ్ కానీ, జేఈ మెయిన్ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా వాళ్ళే నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఎన్టీఏ వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ని బేస్గా తీసుకొని ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జాము, ఐఐటికి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనుకున్నాం కాబట్టి డెఫినెట్గా కొంత డిఫికల్టీ లెవెల్ ఎక్కువగానే ఉంటుంది. అంటే అంత ఈజీగా అందరూ మార్కులు తెచ్చుకునేలాగా అయితే ఉండదండి. కొంచెం టఫ్ ఎగ్జామ్. అంటే వరల్డ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఐఐటి అడ్వాన్సు, దాని తర్వాత మెయిన్స్, ఇవి రెండు కూడా మనం టాప్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, అంటే వరల్డ్ లెవెల్లో టాపర్స్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కాబట్టి కొంత డిఫికల్టీ లెవెల్ ఎక్కువగానే ఉంటుంది. అది ఏంటంటే ఓన్లీ ఆ టాపర్స్ని డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మన ఐఐటీలో చదివే ప్రతి స్టూడెంట్ని మీరు ఎవరైనా తీసుకున్నా వాళ్ళు రేపు ఆల్ ఇండియా మన వరల్డ్ లెవెల్లో టాప్ కంపెనీస్కి సీఈఓలుగా అలా ఉంటారు. అంటే అలాంటి స్టూడెంట్స్ని మనం ఈ రాసే 13-14 లక్షల మంది నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మెరిట్ని డిసైడ్ చేసే విధంగా కొంచెం డిఫికల్ట్గానే ఎగ్జామ్ ఉంటుందండి. అలా అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. అందరినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ కూడా పర్సంటేజ్ కొంత ఉంటాయి కాబట్టి దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. అంటే బాగా టాపర్ అనుకునేవాడు మాత్రం కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ చేయాలి, ఎక్కువ కష్టపడాలి, ఆ టాప్లో ఉండాలి, ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి, టాప్లో ఉండాలి. అంటే మాకు ఐఐటీ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సరే ఎన్ఐటీలో ఐఐటీలో సీట్లు వచ్చేస్తాయి అన్నమాట. సార్ ఇప్పుడు ఈ పరీక్ష చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మాత్రమే రాయగలరా, లేదు అంటే ఇక వేరే మీడియం వాళ్ళకు కూడా రాసే అవకాశం ఉంటుందా, రాయనీకుందా? అది అన్ని మీడియం వాళ్ళు రాసే అవకాశం ఉందండి. అంటే గతంలో ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉండేది. అంటే క్వశ్చన్ పేపర్లో వన్ సైడ్ హిందీలో ఉంటుంది, వన్ సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఇండియాలో ఎవరైనా సరే ఏ భాషలో ఏ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళైనా ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ రాయాలంటే ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే రాయడానికి అవకాశం ఉండేది గతంలో. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2021 నుంచి వివిధ భాషల్లో దీనికి అవకాశం ఇచ్చారు. అంటే ఇండియా వ్యాప్తంగా ఒక 11 భాషల్లో దీన్ని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం. అంటే అది తెలుగు, తమిళ్, కన్నడ, తర్వాత గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు, ఇట్లా అలా మొత్తం ఇండియాలో ఉన్న ఒక 11 భాషల్లో దీన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. సో అది స్టూడెంట్ ఛాయిస్, ఇంగ్లీష్లో రాయాలా లేదా వాళ్ళ మాతృభాషలో రాయాలా అనేది వాళ్ళ ఛాయిస్. అయితే ఈ ఇన్ని భాషల్లో రాసే అవకాశం ఇచ్చారు. కానీ మనం అనుకున్నట్టుగా ఈ 12 లక్షల మందిలో చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రం ఈ లోకల్ లాంగ్వేజెస్లో అపియర్ అవుతున్నారు. అంటే 2023 ఎగ్జామ్ తీసుకుంటే కేవలం ఒక 43,000 మంది మాత్రమే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాశారు. మిగతా వాళ్ళందరూ ఏదైనా ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే రాశారనమాట. మెజారిటీ ఇంగ్లీష్ ఆర్ హిందీ, లోకల్ లాంగ్వేజ్లో మాత్రం వెరీ లెస్ పర్సంటేజ్ అనమాట. సార్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే ఏ ఏ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది? ఒక మంచి ర్యాంక్ సాధించాలి అంటే ఏ సబ్జెక్టు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్కి? ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఎవరైనా ఏ స్టేట్లో ఏ సిలబస్లో చదివిన స్టూడెంట్ అయినా సరే జేఈ మెయిన్ ఎగ్జాము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టుల మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కాబట్టి. సో వాళ్ళు కొంతమంది ఓన్లీ ఎంపీసీ చదివే వాళ్ళు ఉంటారు, లేదా ఎంబైపీసీ, కొన్ని స్టేట్లో సిబిఎస్ఈ బోర్డులో ఎంబైపీసీ సిలబస్ కూడా ఉంది. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు వాళ్ళు బయాలజీ కూడా చదువుతారు. చదివినప్పటికీ జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది మాత్రం ఓన్లీ ఎంపీసీ సబ్జెక్ట్స్ మీద, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల మీదే ఉంటుంది. ఈ 3 సబ్జెక్ట్స్లో కూడా మూడింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు అదే మన స్టేట్ లెవెల్లో ఎంసెట్ రాస్తారు ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ అందరూ, అక్కడ మ్యాథ్స్కి 50% వెయిటేజ్ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 50% ఉంటే మ్యాథ్స్కి 50% ఎక్కువ వెయిటేజ్ ఉంది. కానీ జేఈ మెయిన్ ఎగ్జామ్లో మాత్రం 3 సబ్జెక్టులకి ఈక్వల్ ప్రాధాన్యత ఉంది. మ్యాథ్స్కి సేమ్,
ఫిజిక్స్కి సేమ్, కెమిస్ట్రీ కూడా సేమ్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3 సబ్జెక్టుల నుంచి ఇస్తారు. దాంట్లో వాళ్ళు ఇక స్టూడెంట్ మెరిట్ని బట్టి మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, ఫిజిక్స్లో ఎక్కువ తెచ్చుకోవచ్చు. అంటే ర్యాంకింగ్ డిసైడ్ చేసేది మాత్రం ఓవరాల్ మార్క్స్ని బట్టే. అంటే మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ అట్లని కాకుండా ఓవరాల్ మార్క్స్ చూస్తారు. ఎప్పుడైతే మార్క్స్ టోటల్ మార్క్స్ టై అయినాయో అప్పుడు ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ ఆర్డర్లో ర్యాంక్ని డిసైడ్ చేస్తారు. అంటే మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి బెటర్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అది టై అయినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఓవరాల్ మార్క్స్ని బట్టే మన ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ జేఈ మెయిన్ పరీక్షకి ఎంసెట్కి తేడా ఏంటి? అంటే ఇప్పుడు మనం ఈ జేఈ మెయిన్ ప్రిపరేషన్ ద్వారా మనం ఎంసెట్లో ఏమైనా ర్యాంకులు ఏమైనా సాధించవచ్చా? తప్పకుండా అండి. ఇది మెయిన్గా మన తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన చాలా మంచి పాయింట్ అండి. జేఈ మెయిన్ ఎగ్జాము ప్రిపేర్ అయితే ఎంసెట్ రాదేమో, లేకపోతే ఎంసెట్ ప్రిపేర్ అయితే మెయిన్స్కి మనం రాయలేమో అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. రెండింటికి సిలబస్ సేమే, ఆల్మోస్ట్ 95% సిలబస్ సేమే ఉంటుంది. ఒక వెరీ లెస్ చిన్న చిన్న టాపిక్లు మెయిన్స్లో ఉండకుండా ఎంసెట్లో ఉండటం, లేదా ఎంసెట్లో ఉండి మెయిన్స్లో ఉండకపోవటం అలాంటివి ఉంటాయి. అది వెరీ నెగ్లిజిబుల్ అనమాట సిలబస్ పరంగా చూస్తే. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే రెండింటికి ఎగ్జామ్ ప్యాటర్న్లో. జేఈ మెయిన్ ఎగ్జామ్లో 2 3 అవర్స్ ఎగ్జామే, 2 కాంపిటేటివ్ ఎగ్జామే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. కాకపోతే ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. జేఈ మెయిన్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం 3 అవర్స్లో ఈచ్ సబ్జెక్ట్లో 25 క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి. మ్యాథ్స్లో 25, ఫిజిక్స్లో 25, కెమిస్ట్రీలో 25, ఓవరాల్గా 75 క్వశ్చన్స్ రాయాలి మనం. ఈచ్ క్వశ్చన్కి +4 అంటే 4 మార్క్స్ ఉంటాయి. తప్పైతే నెగిటివ్ -1 మార్క్ ఉంటుంది. సో 75 × 4 300 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి పూర్తిగా తెలియకుండా మనం గెస్ పెట్టడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది అక్కడ జేఈ మెయిన్ ఎగ్జామ్లో. అంటే మనకి 3 అవర్స్ టైం ఉంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సినవి చాలా తక్కువ, 75 క్వశ్చన్సే ఉన్నాయి. అంటే ఒక్కో క్వశ్చన్కి టైం ఎక్కువ దొరుకుతుంది సాల్వ్ చేయడానికి. అదే ఎంసెట్కి వచ్చేసరికి అదే 3 అవర్స్ టైంలో వాళ్ళు 160 క్వశ్చన్స్ రాయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160, అందులో మ్యాథ్స్ 80 ఉంటాయి, ఫిజిక్స్ 40 ఉంటాయి, కెమిస్ట్రీ 40 ఉంటాయి. సో 160 క్వశ్చన్స్ 3 అవర్స్, ఇక్కడేమో 75 క్వశ్చన్స్ 3 అవర్స్. సో ఆ టైం మేనేజ్మెంట్ దగ్గర వాళ్ళు ఎంసెట్లో కొంచెం ఫాస్ట్గా చేయాలి. అక్కడ టైము జేఈ మెయిన్కి అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ సరిపోదు. 3 అవర్స్ టైంలో 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. సో అందుకని వాళ్ళు 2 ఎగ్జామ్స్లకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి సిలబస్ సేమ్, స్టాండర్డ్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా సేమ్. కొంచెం అంటే జేఈ మెయిన్ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. అలానే ఎంసెట్ ఏమీ మరీ తీసిపోని విధంగా ఉండదండి. ఎంసెట్లో కూడా కొంచెం స్టాండర్డ్గానే ఉంటాయి క్వశ్చన్స్. ఓన్లీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 3 అవర్స్ టైంలో 160 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక తేడా, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఎంసెట్లో, నెగిటివ్ మార్కింగ్ లేదు. కాకపోతే ఎక్కడన్నా వాళ్ళకి తెలియని వాటిని అంటే కొంచెం అనుమానం ఉన్నా గెస్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఎంసెట్లో. నెగిటివ్ మార్కింగ్ పోదు కాబట్టి రైట్ అయితే మార్క్ వస్తుంది, లేకపోతే వాళ్ళు నష్టపోయేది ఏమి ఉండదు. కానీ మెయిన్స్లో మాత్రం వాళ్ళు బాగా తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయాలి. అలా అని టూ కాషియస్గా కూడా ఉండకూడదండి. చాలామంది ఏంటంటే చేసే తప్పు, జేఈ మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 75 క్వశ్చన్స్లో కనీసం ఒక 50 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయరు. అంటే అతి భయం, అంటే నెగిటివ్ మార్కింగ్ పోతుందేమో, తప్పు అవుతుందేమో అని తెలిసిన దానికి కూడా పెట్టడానికి భయపడతారు. సో అట్లా అతి భయం వల్ల చాలామంది మార్కులు పోగొట్టుకుంటారు. అందుకని మనం ఓవర్ కాన్ఫిడెన్సు మంచిది కాదు, అట్లానే అతి భయం కూడా మంచిది కాదు. అస్సలు ఆన్సర్ చేయకుండా ఉండకూడదు, అలా అని మొత్తం పేపర్లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ కూడా చేయకూడదు. జేఈ మెయిన్కి వచ్చేసరికి ఎంసెట్లో మాత్రం అన్నీ తెలిసినవన్నీ ఆన్సర్ చేసిన తర్వాత తెలియని వాటికి కూడా వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు అని గెస్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఓన్లీ టైం మేనేజ్మెంట్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ మ్యాథమెటిక్స్కి ఏమో 50% ఇంపార్టెన్స్ వెయిటేజ్ ఎంసెట్లో ఉంటుంది, ఇక్కడేమో ఈక్వల్ ఇంపార్టెన్స్ అన్ని సబ్జెక్టులకి ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్ను, టైం మేనేజ్మెంట్ ఇవి రెండు మేనేజ్ చేసుకోగలిగితే తప్పకుండా మెయిన్స్కి ప్రిపేర్ అయితే ఎంసెట్కి ఉపయోగం అండి, ఎంసెట్కి ప్రిపేర్ అయితే మెయిన్స్కి కూడా ఉపయోగం. అందుకని ఇది చేస్తే అది రాదు, అది చేస్తే ఇది రాదు అనే అపోహ మాత్రం ఎవరూ పెట్టుకోకూడదు. రెండు నిరభ్యంతరంగా అందరూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎంసెట్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కళ్ళు మెయిన్స్ రాయొచ్చు, మెయిన్స్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ కూడా రాయొచ్చు. ఓన్లీ ఆ ప్యాటర్న్ అలవాటు పడటానికి కొన్ని ప్రాక్టీస్ టెస్టులు ఎక్కువ
సాధన చేస్తే ఉపయోగం ఉంటుంది అంతే. మీరు అన్నట్టు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, ఓవర్ భయం, అట్లానే అతి అతి భయం భయం కూడా కూడా ఉండదు. ఉండకూడదు. అది నిజంగా ఆ రెండు అది. చాలా రెండు చాలా ఇంపార్టెంట్ చాలా కదా. చాలా మంది ఆ, నష్టపోయేది అక్కడేనండి. right. కొంతమంది ఏంటంటే ఈజీ గోయింగ్ అన్నీ చేసేస్తారు తెలిసినా తెలియకపోయినా. ఉమ్, కొంతమంది వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది అవును, కానీ అక్కడ భయపడుతూ ఆన్సర్ ఉంటారు. చెయ్యరు. ఉమ్, భయం వల్ల పోతుందేమో అనే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు right. ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు అక్కడ కూడా నష్టపోతారు. అందుకని ఉమ్, కొంచెం మీడియంగా ఉండాలి. అంటే అతి కాన్ఫిడెన్స్తో కాన్ఫిడెన్స్. పెట్టకూడదు, అట్లానే అతి భయంతో కూడా పెట్టకూడదు. జేఈ మెయిన్ వచ్చేసి ఫస్ట్ సెషన్కి ఇంకా 5 months ఉంది టైం. అవునండి. సో మంచి ర్యాంక్ సాధించాలి అంటే ప్రిపరేషన్లో ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అంటారు? ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది 2 years ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేసే ఎగ్జామ్. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు టోటల్గా ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా ప్రిపేర్ అవుతారు. సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత త్రూఅవుట్ ద ఇయర్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయకముందే ఫస్ట్ సెషన్ వచ్చేస్తుంది మనకి. సో మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి. పర్టికులర్ మన తెలుగు స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే ఈవెన్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఫిబ్రవరి ఎండింగ్లో వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో బోర్డ్ ఎగ్జామ్ కంటే ముందే ఫస్ట్ సెషన్ అనేది మనకు వస్తుంది. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. వీళ్ళకి ఏంటంటే చాలామందికి బోర్డ్ ఎగ్జాము కూడా దృష్టిలో పెట్టుకొని చదువుతూ ఉంటారు. అందులో కూడా మంచి పర్సంటేజ్ మంచి మార్కులు తెచ్చుకోవాలి, అది నెగ్లెక్ట్ చేయకూడదు, దీని మీద ఫోకస్ పెడితే అక్కడెక్కడ మార్కులు తగ్గుతాయనే ఒక భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా మన తెలుగు స్టూడెంట్స్ తీసుకుంటే మార్చిలో బోర్డు ఎగ్జామ్ ఉంటాయి, ఇది జనవరి ఎండింగ్లో జరుగుతుంది. సో ఫిబ్రవరి అంతా కూడా వాళ్ళకి టైం ఉంటుంది. కాబట్టి బోర్డు ఎగ్జామ్ గురించి అస్సలు ఎటువంటి భయాలు పెట్టుకోవక్కర్లేదు. ఎందుకంటే అక్కడ కూడా మనం చెప్పుకున్నట్టు బోర్డు ఎగ్జామ్ కూడా అదే సిలబస్, అదే కాన్సెప్టు, కాకపోతే అక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, అవి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అంటే క్వశ్చన్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, కాన్సెప్ట్ ఫార్ములాసు అన్నీ సేమ్. ఓన్లీ అక్కడ వాళ్ళు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఆన్సర్ టైప్లో రాయాలి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ చదివి వీళ్ళు సాల్వ్ చేసుకొని ఏబిసిడి ఆన్సర్స్లో ఏదో ఒకటి పెట్టాలి. ఇక్కడ ప్యాటర్న్ మాత్రమే తేడా. సిలబస్ ఇది ప్రిపేర్ అవ్వటం వల్ల బోర్డు ఎగ్జామ్కి మార్కులు తగ్గిపోతాయని భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళు సెకండ్ ఇయర్లోకి వచ్చినప్పుడు మనకి జనవరిలోనే సిలబస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు ఒక 5 నెలలు టైం ఉంది. సో మోస్ట్ చాలా వాళ్ళు చదివే ఏ కాలేజ్ అయినా సరే చాలా చోట్ల ఆల్మోస్ట్ ఇంకా ఒక 2 నెలల్లో సిలబస్లు మొత్తం కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ జనవరిలో ఉంది కాబట్టి సిలబస్ 2 నెలల్లో కంప్లీట్ చేసిన తర్వాత ఒక 3 months లేదా 3 నెలల్లో కంప్లీట్ అవ్వచ్చు కొన్ని చోట్ల. ఒక మినిమం 2 నెలల నుంచి 3 నెలలు వాళ్ళకి రివిజన్ టైం అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇది జేఈ మెయిన్ ఎగ్జామ్ 2 years సిలబస్ మీద రాయాలి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు సెకండ్ ఇయర్లో అంతా ఇప్పటిదాకా సెకండ్ ఇయర్ సిలబస్ చదువుంటారు, అదే ప్రిపేర్ అవుతూ ఉంటారు, అదే చదువుతారు. కానీ మరి ఫస్ట్ ఇయర్లో చదివినవి మొత్తం మళ్ళీ కొంచెం రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సిలబస్ మీద కూడా 50% ఎగ్జామ్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద వస్తాయి, 50% సెకండ్ ఇయర్ సిలబస్ మీద వస్తాయి. కాబట్టి కమింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి సెకండ్ ఇయర్ సిలబస్ని ఫినిష్ చేసుకొని మినిమం ఒక 2 నుంచి 3 నెలలు రివిజన్ టైం ఉండాలి వాళ్ళకి. అంటే ఫస్ట్ ఇయర్ని మళ్ళీ సెకండ్ ఇయర్ని ఒకసారి టోటల్గా సిలబస్ని అంటే జేఈ మెయిన్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి వాటిని మళ్ళొక్కసారి రివిజన్ చేసుకునేలాగా రివిజన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. 2 to 3 months రివిజన్ ప్లాన్. అయితే ఈ ప్లాన్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉండాలండి. మనం ఇందాక అనుకున్నట్టుగా మెరిట్ స్టూడెంట్కి ఏంటి, వాడికి టాప్ 100% తెచ్చుకోవాలి, లేకపోతే 99% తెచ్చుకోవాలి అనే టార్గెట్ ఉన్నవాళ్ళు టోటల్ సిలబస్ మొత్తాన్ని ప్రిపేర్ అవ్వాలి. అంటే ఏది వదలకుండా అన్నిటినీ ప్రిపేర్ అవ్వాలి. సో వాళ్ళు కొంచెం ఎక్కువ టైం కేటాయించడం, ఎక్కువ ఫోకస్డ్గా చదవటం అవసరం. కొంతమందికి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటే చాలు, టాప్ కాదు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి లేదా సీట్ తెచ్చుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సింది ఈ 2-3 months రివిజన్లో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఏ సబ్జెక్ట్లో అయినా బాగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్ ఏది ఉంది, ఆ టాపిక్ని ఎక్కువ ఫోకస్ పెట్టకుండా జస్ట్ తక్కువ టైం దానికి కేటాయించి ఎక్కువ టైం వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్న టాపిక్స్ మీద, ఆ సబ్జెక్ట్ మీద, ఆ సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక 20 టాపిక్లు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 2 టాపిక్లు ఒక స్టూడెంట్కి బాగా డిఫికల్ట్, అంటే ఎన్నిసార్లు చేసినా ప్రాక్టీస్ చేసినా దాంట్లో పట్టు రాదు. అలాంటప్పుడు దాని మీద టైం వేస్ట్ చేసే కంటే ఆ 2 టాపిక్ల్లో ఒక్కో టాపిక్లో ఒక్క క్వశ్చనే వస్తుంది మ్యాక్సిమం. ఇన్ని టాపిక్ల మీద మనకు ఉన్నదే 25 questions మెయిన్స్కి ప్రతి సబ్జెక్ట్లో. సో ఒక్క టాపిక్లో ఒక్క క్వశ్చన్ వస్తుంది, కొన్ని టాపిక్లో అసలు క్వశ్చన్ కూడా రాదు. కాబట్టి వాళ్ళు ముందు సబ్జెక్ట్ వెయిటేజ్ ఎలా ఉంది, ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి స్టడీ చేయాలి ముందు ప్రతి విద్యార్థి. ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సెషన్లో మనకి 10 సార్లు ఎగ్జామ్ జరుగుతూ ఉంది. మళ్ళా
సెకండ్ సెషన్లో కూడా ఒక 10 సార్లు. అంటే ప్రతి సంవత్సరం మనకి గత పేపర్లో ఒక 20 అందుబాటులో ఉంటున్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఆఫ్లైన్లో జరిగినప్పుడు ఒక పేపరే ఉండేది సంవత్సరానికి. కానీ ఇప్పుడు 10 సార్లు 20 సార్లు ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 20 డిఫరెంట్ పేపర్లు మనకి అవైలబుల్ ఉన్నాయి ఒక్క సంవత్సరంలోనే. అలా గత 2-3 సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళకి ఒక 50-60 పేపర్లు అవైలబుల్ ఉంటాయి. అంటే ఆ పేపర్లని సబ్జెక్ట్ వైజు వీలైతే టాపిక్ వైజు మనకి అవైలబుల్ ఉంటాయి. ఆ టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని ఆ టాపిక్లో గత పరీక్షల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ డిసైడ్ చేసుకోవాలి. అలానే ఏదన్నా ఒక టాపిక్లో అసలు క్వశ్చనే రావట్లేదు, అంటే గత 10 ఎగ్జామ్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఇవ్వలేదనుకోండి, అలాంటి దాని మీద ఎక్కువ టైం కేటాయించడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. అలా జేఈ మెయిన్ వెయిటేజ్ ఎలా ఉందంటే ఏ టాపిక్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఏ టాపిక్ తక్కువ వెయిటేజ్ ఉంది. ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని ప్రయారిటీ లిస్టులో పెట్టుకొని రివిజన్లో ముందు వాటిని ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక్కొక్క టాపిక్లో ఒక యూనిట్లో నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి అనుకోండి, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కొన్ని టాపిక్లు చాలా చిన్నగా ఉంటాయి, టాపిక్ అంటే తక్కువ కంటెంట్ ఉంటుంది కానీ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే ఈజీగా మార్కులు వస్తాయి. కాబట్టి వాళ్ళు రివిజన్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్స్కి జేఈ మెయిన్ రాసే ముందు 3 నెలలు రివిజన్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సిలబస్ మొత్తాన్ని యూనిట్స్గా డివైడ్ చేసుకొని ఏ యూనిట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి, అది డిఫికల్ట్గా ఉండి ఎక్కువ మార్కులు వస్తున్నాయా, ఈజీగా ఉండి ఎక్కువ మార్కులు వస్తున్నాయా, డిఫికల్ట్గా ఉండి తక్కువ మార్కులు వస్తున్నాయా, ఈజీగా ఉండి తక్కువ మార్కులు వస్తున్నాయా, 4 కేటగిరీలు చేసుకోవాలి. టాపిక్ డిఫికల్టా ఈజీనా, అలానే ఆ టాపిక్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయా. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ టాపిక్ ఈజీగా ఉండాలి, ఎక్కువ క్వశ్చన్స్ రావాలి. అలానే టాపిక్ ఈజీగా ఉండాలి, తక్కువ క్వశ్చన్స్. తర్వాత డిఫికల్ట్ టాపిక్ ఎక్కువ క్వశ్చన్లు. లాస్ట్ ప్రయారిటీ డిఫికల్ట్ టాపిక్ తక్కువ క్వశ్చన్లు. దాని మీద ఫోకస్ తక్కువ పెట్టాలి. అదే మనకి ప్రయారిటీ చూసుకోలేదనుకోండి, డిఫికల్ట్ టాపిక్ తక్కువ క్వశ్చన్లు వచ్చే దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేశారనుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో నష్టపోతాం. కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా చాలా అవసరం. సో రివిజన్ ప్లాన్ వేసుకోవాలి పేపర్ మీద. ఏ రోజు మనం ఏం చదవాలి, మనకున్న మొత్తం 3 మంత్స్ రివిజన్ ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, 90 డేస్ ఉంటుంది. 90 డేస్లో మనం ఈరోజు ఏం టాపిక్ చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి, రేపేం చదవాలి. అలానే ఈ ప్రిపరేషన్ ప్లాన్తో పాటు రెగ్యులర్గా ఆ ఫైనల్ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ రాయటం అనేది కూడా చాలా చాలా అవసరం. ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. దాంతోపాటుగా కొన్ని చోట్ల ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు కొత్తగా అన్ని చోట్ల ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. ఆన్లైన్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఫైనల్ రోజు వెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్ రాశారనుకోండి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఎలా చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ఫైనల్ ఎగ్జామ్ తప్పనిసరిగా కనీసం ఒక 4-5 టెస్టులన్నా ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్టులు రాయాలి వాళ్ళు. దాంతోపాటుగా రెగ్యులర్గా ఆఫ్లైన్లో కూడా ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఉండాలి. మన ప్లాన్ ప్రకారం రివిజన్ అనేది జరుగుతూ ఉండాలి. 2 ఇయర్స్ సిలబస్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్, ఈజీగా ఉండే టాపిక్స్ని ప్రయారిటీలో పెట్టుకొని ముందు వాటికి ఎక్కువ వెయిటేజ్. ఒకవేళ టైం లేదనుకోండి వాళ్ళకి, ఆ డిఫికల్ట్గా ఉన్న టాపిక్స్ వదిలేసినా పర్లా. మన టాపర్స్ అనేవి అన్నీ చేయగలుగుతారు. కొంచెం మోడరేట్గా ఉన్న వాళ్ళు ఒక 75% సిలబస్సే తరువుగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. అంతవరకు చాలు. ఆ 25% వదిలేసినా కూడా వాళ్ళకి ఏ నష్టం జరగదు. కొంతమంది ఓన్లీ 50% వాళ్ళు కవర్ చేయగలుగుతారు. దానికే కన్ఫైన్ అవ్వాలి. అంటే మనం అన్నీ చదివి దేంట్లో పర్ఫెక్షన్ లేదు దానికంటే కూడా మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ మన కెపాసిటీని బట్టి ఎన్ని చేయగలం ఈ టైంలో అనేది డిసైడ్ చేసుకొని వాటిల్లో పూర్తి పర్ఫెక్షన్ తెచ్చుకుంటే డెఫినెట్గా ఆ టాపిక్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని ద్వారా మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చండి. సార్ ఫైనల్గా ఇప్పుడు పిల్లలకి ఎంత భయం ఉంటుందో పేరెంట్స్కి కూడా అంతే భయం ఉంటుంది. ఒక్కసారి పేరెంట్స్ మంచి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏదన్నా చిన్న ఇంకొకటండి, అంటే పేరెంట్స్ ఎక్కడ భయపడతారంటే మనకి వీళ్ళు 10th నుంచి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ వరకు చూస్తే వాళ్ళు 100కి 90 మార్కులు, 95 మార్కులు, 98 మార్కులు. అంటే నవేడేస్ ఎలా ఉందంటే అండి కాంపిటీషను, 100కి 98 వచ్చినా సాటిస్ఫై అవ్వట్లేదు. 100కి 100 రావాలి. 98 వచ్చినా ఏడ్చే పిల్లలు ఉన్నారు, ఫీల్ అయ్యే పేరెంట్స్ ఉన్నారు. అందుకని అలా ఉండటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది. సో అలా మనకు అలవాటు పడిన స్ట్రీమ్లో ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి 100కి 100 మార్కులు తెచ్చుకోవటం అనేది చాలా చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం 300 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంటే ముందు పేరెంట్స్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన చాలా ఫ్యాక్ట్ అండి ఇది. అసలు ఎన్ని మార్కులు వస్తే మనకు సీట్ వస్తుంది, ఒక మనకి క్వాలిఫై అవ్వాలి
అడ్వాన్స్కి అనుకుంటే ఎన్ని మార్కులు రావాలి, అంటే చాలా తక్కువ మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అవుతారండి. మనకి రెగ్యులర్గా 90% మనం ఫస్ట్ క్లాస్ రావాలంటే 60% ఎలా అనుకుంటున్నామో, ఇక్కడ క్వాలిఫై అవ్వాలి అంటే ఒక 25% మార్కులు వస్తే చాలు. అంటే 300కి సుమారుగా ఒక 75 నుంచి 85 మార్కులు ఆ రేంజ్లో తెచ్చుకోగలిగితే ఫైనల్లో పేపర్ డిఫికల్టీని బట్టి, అంటే 75 నుంచి 90 మార్కుల వరకు అనుకోండి, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచిది. మనకి 80 నుంచి 90 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. అడ్వాన్స్ సీట్ రాదు కానీ క్వాలిఫై అవుతారు. అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. అది ఒక 30% మార్క్స్ తెచ్చుకుంటే. అదే మనకి ఎన్ఐటీల్లో లేదా ట్రిపుల్ ఐటీల్లో మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి అంటే ఒక 50% మార్క్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 300 మార్కులకి ఒక 150 మార్కులు వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఇంకా బెటర్ కోర్సు రావాలనుకోండి, అంటే మనకు కావాల్సిన కాలేజీలో కావాల్సిన కోర్సు రావాలంటే ఇంకొక 60-70% తెచ్చుకోవాలి. అంటే ఒక 200 మార్కుల వరకు తెచ్చుకుంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి కాలేజీలో ఎలాంటి కోర్స్ అయినా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి పేరెంట్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల మీద ప్రెజర్ పెట్టొద్దు, వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయండి. అంటే వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకొని వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయటానికి మీ ప్రోత్సాహం అనేది కంపల్సరీగా కావాలి. అంటే ఓవర్ బర్డెన్ చేయటం వల్ల ఏమంటే వాళ్ళకి వచ్చింది కూడా మర్చిపోతారు. అంటే వాళ్ళ ప్రెజర్లో ఆ భయంలో ఏంటంటే అండర్ పెర్ఫార్మెన్స్ అయిపోతుంది. అంటే చేయగలిగింది కూడా సరిగా చేయలేరు. కాబట్టి మీరు ముందు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఇన్ని లక్షల మంది రాసినా కూడా రియల్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ మందిలో, అంటే ఒక 30-40% మాత్రమే సీరియస్గా ఈ ఎగ్జామ్ని రాసేవాళ్ళు, అందులో టార్గెట్ మనకు రావాలని గోల్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఉంటారు. కాబట్టి మనం ఎగ్జామ్లో ఒక 40% 50% మార్క్స్ వచ్చినా కూడా జేఈఈ మెయిన్లో అది చాలా మంచి స్కోరు అనే ఒక విజన్తో వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో 90% వస్తేనే మంచి మార్కులు అనేది బోర్డ్ ఎగ్జామ్ వేరు. ఇదే స్టూడెంట్కి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్లో 1000కి 900 మార్కులు, 950 మార్కులు, 980 వచ్చే పిల్లలు కూడా ఉంటారు. సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్. అదే విధంగా ఇందులో రావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏదైనా ఎంసెట్ అయినా కూడా, మెయిన్స్ అయినా కూడా, అడ్వాన్స్ అయినా కూడా ఒక 35-40% వస్తే దట్ ఈస్ వెరీ గుడ్ స్కోర్. కొన్ని ఎగ్జామ్స్లో 50% వస్తే వెరీ గుడ్ స్కోర్ అనుకోవచ్చు. అందుకని ఆ ఎగ్జామ్ ప్యాటర్న్, ఆ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఒక 40% నుంచి 60-70% వరకు తెచ్చుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ సత్తాన్ని బట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఉంది. కాబట్టి సో పిల్లల్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయటం అనేది పాజిటివ్ వేలో చాలా చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఇప్పుడున్న పిల్లలు, ఈ జనరేషను ఈజీగా డిప్రెస్ అయిపోతున్నారు. కాబట్టి పాజిటివ్ మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం. అటు టీచర్స్ నుంచి అవసరం, పేరెంట్స్ సైడ్ నుంచి కూడా చాలా చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాతో మీరు షేర్ చేసుకున్నారు. చాలా మంది డౌట్స్ కూడా క్లియర్ చేశారు. ధన్యవాదాలండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.